హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ర్యాంకర్స్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ పార్ట్ 2 డిస్కస్ చేస్తున్నాము. ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్, సర్క్యులర్ లూప్ మరియు రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఈ మూడు టాపిక్స్ డిస్కస్ చేసాము. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్. నేరుగా ఉన్న కండక్టర్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహం వలన ఏర్పడే అయస్కాంత క్షేత్రం ఎట్లా ఉంటుంది అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్స్, మనం ఒక సర్క్యూట్ తీసుకుందాము. ఇందులో బ్యాటరీ, కీ, అమ్మీటర్ అండ్ వేరియబుల్ రెసిస్టెన్స్. దీని తర్వాత ఇక్కడ ఒక కండక్టర్ అంటే వైర్ తీసుకొని ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ ఉంది కదా, కార్డ్బోర్డ్లో హోల్ చేసి ఆ వైర్ అందులో ఇన్సర్ట్ చేసి సర్క్యూట్కి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు వెన్ ఎవర్ వీ హ్యావ్ సప్లైడ్ ద ఎలక్ట్రిసిటీ, మనం ఎప్పుడైతే కరెంట్ సప్లై చేసామో కరెంట్ ఇట్లా వెళ్తుంది కదా, ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్, అంటే ఈ డైరెక్షన్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వైర్ చుట్టూ మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి ఇట్లా. వాట్ ఈజ్ మీన్ బై కాన్సెంట్రిక్ సర్కిల్స్? హ్యావింగ్ ఓన్లీ వన్ సింగిల్ సెంటర్, ఒకటే సెంటర్ కానీ మెనీ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అట్లాంటి దాన్నే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. అంటే ఈ అన్ని సర్కిల్స్కి దిస్ ఈజ్ ఓన్లీ ద సెంటర్. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అయినాయి కదా, ఇవే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. చూడండి, దే ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద కండక్టర్. కండక్టర్ యొక్క ప్రతి బిందువులో అయస్కాంతము రేఖలు సమైకేంద్ర వృత్త రూపంలో కనిపిస్తాయి. గాట్ ఇట్? అంటే సపోజ్ ఇదే చూడండి, కరెంటు మనకు పాజిటివ్ టు నెగిటివ్ టెర్మినల్కి వస్తుంది. ఇప్పుడు బై యూజింగ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏమవుతుంది, కరెంట్ డైరెక్షన్లో మనం థంబ్ పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా ఫామ్ అవుతాయి. ఇట్లా ఫామ్ అవుతున్నాయా? నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర వచ్చాను కండక్టర్లో, మళ్ళీ ఇక్కడ ఫామ్ అవుతాయి ఇట్లా. అంటే ఒకటే సెంటర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇట్లా ఫామ్ అవుతాయి అంటున్నాడు. డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ ఈజ్ గివెన్ బై ది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఎట్లా ఫామ్ అయినాయి? ఇక్కడ ఇట్లా ఫామ్ అయింది కదా, ఇక్కడ చూడండి, కండక్టర్ ఇట్లా పెట్టాను, కరెంట్ వచ్చేసి థంబ్ డైరెక్షన్లో ఉంది. మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి? ఇట్లా. అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ బయటికి వస్తున్నాయి, అంతే కదా. ఇక్కడ నుంచి లోపలి వెళ్ళి ఇక్కడ నుంచి బయటికి వస్తున్నాయి. ఇది ఏ సిద్ధాంతం ద్వారా తెలుస్తుందంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నుంచే మనకు తెలుస్తుంది. ఏం కనుక్కుంటాం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నుంచి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ని కనుక్కుంటాము. సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ క్లోజర్ నియర్ ద కండక్టర్. ఈ వైర్ ఉంది కదా, ఇక్కడ మనకు వచ్చేసి కాన్సెంట్రిక్ సర్కిల్స్ వెరీ క్లోజ్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ది కరెంట్. ఇక్కడ స్ట్రెంగ్త్, కరెంట్ ఎంత బలంగా ఉంటుందో మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ కూడా అంతే బలంగా మనకు వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 డిస్టెన్స్ ఫ్రమ్ ద కండక్టర్. అంటే ఏమంటున్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకేమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంది, మనం దూరం పెరుగుతుంది, రేడియస్ పెరుగుతుంది కదా, ఇక్కడ ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. Right hand thumb rule. If you imagine holding a current carrying wire in your right hand with your thumb pointing towards the direction of electric current, then the direction in which your finger curves will gives the direction of line of force of magnetic field. అంటే ఏమంటున్నా అంటే, మీరు మీ కుడి చేతిలో విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న తీగను పట్టుకున్నట్లు ఊహించండి. మీ బొటన వేలు విద్యుత్ ప్రవాహ దిశలో చూపుతూ ఉంటే మీ వేళ్ళు వంగే దిశ అయస్కాంత క్షేత్రం రేఖ దిశ అవుతుంది. అంటే ఏం లేదు, టేక్ యువర్ రైట్ హ్యాండ్ థంబ్ డైరెక్షన్ వచ్చేసి మనకు కరెంట్ డైరెక్షన్లో ఉంది. సపోజ్ దిస్ ఈజ్ ఎ వైర్ విచ్ ఈస్ హ్యావింగ్ ద కరెంట్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఇట్లా వెళ్తుంది కరెంట్ డైరెక్షన్లో నేను థంబ్ ఉంచాను. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఇట్లే కదా, మన వేళ్ళు ఎట్లా ఉంటాయో ఆ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. చూడండి, మన వేళ్ళు ఎట్లా ఉన్నాయి, ఇట్లా వెళ్తున్నాయి కదా, ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. అదే ఇది బ్యాక్ సైడ్ వెళ్ళింది, సో ఇట్లా. అదే డైరెక్షన్ కిందికి చూపిస్తే ఇట్లా చూపించాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వచ్చి వెనకాల నుంచి ముందరకు వస్తున్నాయి.
రైట్ హ్యాండ్ థంబ్ రూల్, కరెంట్ డైరెక్షన్ ఇట్లా, వైర్ బ్యాక్ సైడ్ నుంచి ముందరకు వచ్చి ఇక్కడ ఏమవుతున్నాయి, ముందర నుంచి బయటికి వస్తున్నాయి ఇట్లా. బై యూజింగ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వీ విల్ ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉందో కనుక్కోవడానికి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది యూస్ చేస్తాం. ఇది ఏ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, ఓకే. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇట్లా. చూడండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేసి మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఏ కరెంట్ త్రూ ఏ హారిజంటల్ పవర్ లైన్ ఫ్లోస్ ఇన్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్. డైరెక్షన్స్ గీయండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ డైరెక్ట్లీ బిలో ఇట్ అండ్ అట్ ఏ పాయింట్ డైరెక్ట్లీ అబోవ్ ఇట్. ఒక హారిజంటల్ విద్యుత్ తీగలో పవర్ లైన్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహం తూర్పు నుండి పడమర వైపు దిశగా ప్రవహిస్తుంది. ఆ తీగకు ఖచ్చితంగా క్రింద ఉన్న బిందువులో మరియు ఖచ్చితంగా పై భాగంలో ఉన్న బిందువులో అయస్కాంత క్షేత్రం దిశ ఏమిటి అంటున్నాడు. అంటే కింది నుంచి చూస్తే ఎట్లుంటుంది, పై నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది కనుక్కోమన్నాడు. మనకు కరెంట్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ కరెంట్ త్రూ ఏ హారిజంటల్ పవర్ లైన్ ఫ్లోస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే కరెంట్ డైరెక్షన్ ఇది, ఓకే. కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది. కరెంట్ అంటే మనకు థంబ్ ఎటు సైడ్ ఉండాలి, కరెంట్ డైరెక్షన్లో ఉండాలి, ఓకే. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ డైరెక్ట్లీ బిలో ఇట్. ఇక్కడ చూడండి, కరెంట్ డైరెక్షన్ ఇదే కదా, ఇటు డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏవి, మన ఫింగర్స్ ఎట్లా టర్న్ అవుతాయో అవే కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు నేను కింది నుంచి చూస్తున్నా, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, సౌత్ టు నార్త్ వెళ్తున్నాయి. ఎట్లా, ఇక్కడ నుంచి చూస్తే సౌత్ టు నార్త్, కింద సౌత్ కదా, సౌత్ నుంచి పైకి వెళ్తున్నాయి. వెన్ సీన్ ఫ్రమ్ డౌన్ సైడ్ నుంచి చూస్తే, అంటే బిలో, డౌన్ సైడ్ ఆర్ బిలో చూస్తే ఎట్లవుతున్నాయి, సౌత్ టు నార్త్. అదే పైనుంచి చూసామనుకోండి, ఇప్పుడు పైనుంచి చూస్తే ఎట్లా వెళ్తున్నాయి, నార్త్ టు సౌత్. అబో పైనుంచి చూస్తే నార్త్ టు సౌత్. ఇప్పుడు చూడండి, ఈ డైరెక్షన్లో నేను లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నా, అంటే వెస్ట్ సైడ్ నుంచి చూస్తే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా వెళ్తున్నాయి, క్లాక్ ఎట్లా, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఫ్రమ్ వెస్ట్ సైడ్ నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అదే ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళి చూస్తే, ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తున్నా, ఎట్లా వెళ్తున్నాయి, క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో మనకు ఆన్సర్ ఈజ్ వెన్ సీయింగ్ ఫ్రమ్ ద బిలో, కింది నుంచి చూస్తే సౌత్ టు నార్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. అదే పై నుంచి చూస్తే నార్త్ టు సౌత్ వెళ్ళినట్టు కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ ద ఆన్సర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ ఏ సర్క్యులర్ లూప్. వలయ ఆకారపు తీగలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ లూప్. సర్క్యులర్ లూప్ అంటే ఏంది, ఫస్ట్ ఇందాక నేను స్ట్రైట్ వైర్ తీసుకున్నా. ఈ స్ట్రైట్ వైర్ని మనం ఒక సర్కిల్ లెక్క ఫామ్ చేస్తే దాన్నే సర్క్యులర్ లూప్ అంటారు. గాట్ ఇట్. ఏమంటున్నాడంటే ఒక సర్క్యులర్ లూప్ తీసుకుందాం ముందు. ఓకే, సర్క్యులర్ లూప్ ఒక వైర్ తీసుకున్నా. ఇక్కడ ఐఎమ్ సెండింగ్ ద కరెంట్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్. ఓకే, ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుందా బై యూజింగ్, ఇక్కడ వెళ్ళి చూస్తే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇక్కడ పెట్టండి. ఎట్లా ఫామ్ అవుతున్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నాయి. ఇట్లే కదా కండక్టర్ చుట్టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లెక్క ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, ఇట్లా బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నాయి, బయటికి వచ్చి లోపలికి వెళ్తున్నాయి. ఓకే, ఇట్లా ఫామ్ అయింది. సెకండ్, నో ఇక్కడ ఇట్లా వెళ్తుంది కరెంట్, నో ఇక్కడ వెళ్ళి, ఇక్కడ డైరెక్షన్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఫామ్ అవుతాయి, కండక్టర్ నుంచి ఇట్లా ఫామ్ అవుతాయా, దట్ ఈజ్ బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నాయి. ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అవుతూ మనకు సెంటర్లో ఎట్లా కనిపిస్తుందంటే ఒక స్ట్రైట్ లైన్ లెక్క కనిపిస్తాయి. అవి మ్యాక్సిమం స్ట్రైట్ లైన్ లెక్కనే ఉంటాయి, కానీ ఇక్కడ ఒక పెద్ద బిగ్ సర్కిల్ ఫామ్ అవుతుంది ఇట్లా. కానీ అది మనం డయాగ్రామ్లో చూపించలేం కదా, సో ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. చూడండి థియరీ, అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ రిప్రజెంటింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్ వుడ్ బికేమ్ లార్జర్ అండ్ లార్జర్ యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద వైర్. ఈ వైర్ నుంచి మనం దూరం వెళ్ళే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ సర్కిల్స్ పెద్దగా ఫామ్ అవుతూ వెళ్తుంటాయి. బై ద టైమ్ వి రీచ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ లూప్
బై ద టైమ్ వీ రీచ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ లూప్ ద ఆర్క్ ఆఫ్ దిస్ బిగ్ సర్కిల్ వుడ్ అపియర్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఏమవుతాయి, ఇది కూడా ఆర్కే కదా, సెంటర్కి వచ్చే కొద్దీ మనకు ఇక్కడ ఆర్క్ అనేది స్ట్రైట్ లైన్ లెక్క ఫామ్ అవుతుంది అంటున్నాడు. చూద్దాం ఒకసారి తెలుగులో. ప్రవాహాన్ని మోసే వృత్తాకార లూప్లోని ప్రతి బిందువులో ఆ తీగ చుట్టూ ఏర్పడే ఏకకేంద్రం అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనం తీగ నుండి దూరంగా వెళ్ళే కొద్దీ మరింత పెద్దవిగా మారుతాయి. అంటే వైర్కి ఎంత దూరంగా వెళ్తున్నామో అంత పెద్ద పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వృత్తాకార లూప్ యొక్క మధ్య స్థానానికి చేరుకునేసరికి ఆ పెద్ద వృత్తాల వంపులు ఆర్క్స్ సూటి అంటే స్ట్రైట్ లైన్ లెక్క కనిపిస్తాయి. అంటే ఒక సెంటర్లో వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఆ ఆర్క్ అనేది మనం సెంటర్లో స్ట్రైట్ లైన్ లెక్క ఫామ్ అవుతుంది అంటున్నాడు. చూడండి, దిస్ ఈస్ ద సర్క్యులర్ లూప్. కరెంట్ ఎట్లా వెళ్తుంది, ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్. ఓకే, ఇట్లా పెట్టండి. కరెంట్ డైరెక్షన్లో కదా థంబ్ పెట్టాల్సింది. ఇప్పుడు ఎట్లా ఫామ్ అవుతున్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఇట్లా బయటికి వచ్చి లోపల వెళ్తున్నాయా? ఓకే, ఇక్కడ ఫామ్ అయింది చూడండి, ఇట్లా ఇట్లా బయటికి వస్తున్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వచ్చి మళ్ళీ ఇట్లా బయటికి ఇట్లా ఈ డైరెక్షన్లో ఫామ్ అవుతాయి. అదే కరెంట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుందా, ఇక్కడ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, కిందికి పెట్టండి, బయట ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తున్నాయి. ఓకే, అంటే లోపల నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్తున్నాయి. ఓకే, ఇట్లా ఇట్లా మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఒక సర్క్యులర్ లూప్లో కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇట్లా ఫామ్ అవుతాయి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ n టర్న్స్, అంటే ఒక సర్క్యులర్ కాయిల్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే ద ఫీల్డ్ ప్రొడ్యూస్ ఈజ్ n టైమ్స్ యాజ్ లార్జ్ యాజ్ దట్ ప్రొడ్యూస్ బై ద సింగిల్ టర్న్. ఎన్ని టర్న్స్ తీసుకున్నామో సర్క్యులర్ కాయిల్కి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ బికాస్ ద కరెంట్ ఇన్ ఈచ్ సర్క్యులర్ టర్న్ హ్యాస్ సేమ్ డైరెక్షన్ అండ్ ద ఫీల్డ్ డ్యూ టు ఈచ్ టర్న్ దెన్ జస్ట్ యాడ్ అప్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్, కాయిల్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటే మనకు ఇక్కడ కాయిల్ ఒకటే ఉంది కానీ ఇట్లా ఫామ్ అయింది. ఇప్పుడు మనం సపోజ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ తీసుకుంటే మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా అన్ని ఫామ్ అవుతాయి అంటున్నాడు. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ ఏ సర్క్యులర్ లూప్. అదే డయాగ్రామ్ మనం సర్క్యూట్లో డ్రా చేసి చూసాం. ఇట్లా చూడండి, ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ కదా కరెంట్ ఫ్లో అయ్యేది. ఇది వచ్చేసి సర్క్యులర్ లూప్కి కనెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి డైరెక్షన్ ఇట్లా వెళ్తుంది కరెంట్. సో ఇట్లా వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చుట్టూ ఫామ్ అవుతాయి కాన్సెంట్రిక్ సర్కిల్స్ లెక్క. ఇట్లా ఫామ్ అయిందా? ఓకే, ఇప్పుడు కరెంట్ ఇట్లా వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి ఎట్లా ఫామ్ అవుతాయి, కిందికి పెడితే లోపల నుంచి బయటికి వస్తున్నట్టు కనిపిస్తాయి. అంటే లోపల నుంచి బయటికి వస్తాయి ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్స్. అదే దూరం, ఈ కాయిల్కి దూరం, కండక్టర్కి దూరంగా వెళ్తే ఏమవుతున్నాయి, మ్యాగ్నెటిక్ సర్కిల్స్ పెద్ద పెద్దగా ఫామ్ అవుతాయి. అదే సెంటర్లో వస్తే ఒక స్ట్రైట్ లైన్ లెక్క ఫామ్ అవుతాయి. సో స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్స్ వచ్చేసి మనకు క్లాస్ 10th ఆల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బి, ఏఎల్పి, జేఈ, గ్రూప్ డి, టెక్నీషియన్ ఇవన్నిటితో పాటు మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్, 10th బోర్డ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఉపయోగపడతాయి. సో హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ దిస్ వీడియో లెక్చర్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.